ప్రెజెంటేషన్ అనమాట. సో వెల్కమ్ టు ఈ బయోటోరియం ప్రొడక్ట్ అవేర్నెస్ అండ్ బిజినెస్ మీట్. సో ఇక్కడ నుంచి ఎక్కడ మనం ఈవెన్ ఫిజికల్ మీటింగ్ పెట్టినా కూడా ఇదే స్లైడ్ పెట్టమని సిఎండి సార్ చెప్పారనమాట. వేరే ఫోటోలు కానీ ఏం పెట్టొద్దని చెప్పారు సార్. సో ఈ విధంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో స్టాండీ కావచ్చు, లేకుంటే పోస్టర్ కావచ్చు. సో నేను మళ్ళీ పంపిస్తాను అందరికి కూడా. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఈ బయోటోరియం ప్రొడక్ట్ అవేర్నెస్. సో ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ ఏంటి, ఇక్కడ ఉన్న బిజినెస్ ప్లాన్ ఏంటి అనేది అన్ని కూడా సో మనం చూద్దాం. సో రియల్గా మనం ఇవాళ మాట్లాడుకుంటున్న కంపెనీ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే మొట్టమొదటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన కంపెనీ అనమాట. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తీసుకున్న ప్రొడక్ట్ మనది. అలాంటి ఒక ప్రొడక్ట్ కోసం ఇదే సంవత్సరంలో మనకు 14 ఫిబ్రవరి 2025 మనకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది అనమాట. అంత గొప్ప ప్రొడక్ట్ గురించి, అంత గొప్ప కంపెనీ గురించి మనం సో మాట్లాడుకోబోతున్నాం. సో కంపెనీ పేరు వచ్చేసి ఈ బయోటోరియం. సో మన సిఎండి సార్ అనమాట, డాక్టర్ సాగర్ జోషి సార్. సో ఒక అద్భుతమైన పర్సనాలిటీ అని చెప్పవచ్చు అనమాట. సో డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలో ఎన్నో కంపెనీలకి సాఫ్ట్వేర్ ఇవ్వడం జరిగింది సార్. ఒక అద్భుతమైన ఒక అంటే సొంతంగా కంపెనీ తీసుకురావాలి, ఎన్నో కంపెనీలు చూశాడు అనమాట. ఎంతో మందిని చూశాడు ఆయన. చాలా మంది కంపెనీలోకి రావడం, కంపెనీలు తయారు చేయడం, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం, అవన్నీ చూసి ఒక అద్భుతంగా కంపెనీ ఉండాలి, ఒక లీడర్ అనే వ్యక్తికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉండాలి ఎప్పటికీ అన్న విధంగా సో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ని ఆయన రెడీ చేయడం జరిగింది. సో దాని పేరే ఈ బయోటోరియం అనమాట. సో చూద్దాం ఇక్కడ. సో ఈ బయోటోరియం కంపెనీ ప్రొఫైల్ చూసుకుంటే మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిల్డింగ్ ఉందన్నమాట. ముంబైలో 1,00,000 స్క్వేర్ ఫీట్ల ఆ బిల్డింగ్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టోటల్ గా ఫస్ట్ ఉన్న ఫోటో. సో ఇదే హెడ్ ఆఫీస్, అలాగే సిఎండి సార్ ఇక్కడే ఉంటారనమాట ఎప్పటికి కూడా. సో 1,00,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ ఉంది టోటల్ గా, రాబోయే టైం కోసం, రాబోయే ఫ్యూచర్ కోసం. సో దాదాపుగా 28 ఎకరాల ప్లేస్ కూడా తీసుకొని పెట్టడం జరిగింది ముంబై లాంటి సో ప్లేస్ లో. రాబోయే ఎంత పెద్ద టీం అయినా సరే, కొన్ని లక్షల కోట్ల టీం అయినా సరే, వాళ్ళందరికీ సరిపోయే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం మళ్ళీ ఇంకా పెద్దగా అవసరం అయితే కూడా చేయడానికి సో దాదాపు 28 ఎకరాలు తీసి పెట్టడం జరిగింది. అలాగే ముంబైలోనే దాదర్లో ఇంకోటి కార్పొరేట్ ఆఫీస్ తీసుకోవడం జరిగింది అనమాట ఈ మధ్యలోనే. సో 46th ఫ్లోర్ లో మన కోసం ఇంకొక కార్పొరేట్ ఆఫీస్ రేంజ్ లో ఉంటుంది అనమాట, మిడిల్ ఉన్న కోట. అలాగే ఢిల్లీలో మళ్ళీ 5 అంతస్తుల టోటల్ బిల్డింగ్ అనమాట. సో టోటల్ గా మన కంపెనీది ఈ బయోటోరియం. సో ఢిల్లీ ఇండియా క్యాపిటల్ సిటీలో కూడా మన కంపెనీ సో హెడ్ ఆఫీస్ కూడా అక్కడ కూడా ఉంది అనమాట. సో ఈ విధంగా కంపెనీ ప్రొఫైల్ అనమాట. టోటల్ గా 5 years కంప్లీట్ అయింది మన కంపెనీ మార్కెట్ స్టార్ట్ చేసి. 5 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా కొన్ని వందల మందికి అంటే కొన్ని లక్షల మందికి ఆరోగ్యం ఇస్తూ, కొన్ని వందల మందిని కోటీశ్వరులను చేసిన కంపెనీ, కొన్ని వేల నుంచి లక్షల మందిని లక్షాధికారులు చేసిన కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. 25,000 మంది ఫ్యామిలీస్ కి హెల్త్ ఇచ్చిన కంపెనీ. సో అలాగే మన కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ ఏంటి అంటే, ఈ బయట యొక్క విజన్ అండ్ మిషన్ ఏంటంటే అందరికీ ఆరోగ్యం అనేది మన కంపెనీ మెయిన్ మోటో అనమాట. అలాగే అందరికీ ఆదాయం కూడా అని చెప్పొచ్చు. సో ఇవాళ ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం. ఇవాళ మనందరికీ తెలుసు అనమాట, ఆరోగ్యం అంటే ఎంత ముఖ్యమైనది అనేది మనం కరోనా టైంలో కూడా విన్నాం, చూసినాం కూడా అనమాట. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నా ఆరోగ్యం లేకుంటే ఏమీ లేనట్టే అనే విషయం మనకు కరోనా ద్వారా బాగా అర్థమైపోయింది అందరికి కూడా. సో మరి చూద్దాం ఇక్కడ ఆరోగ్యం విషయంలో ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు నార్మల్ గా ప్రజెంట్ గా ఉన్న ప్రతి ఇంట్లో. సో ఇవాళ మన ప్రతి ఇంట్లో చూసుకుంటే ఆరోగ్యం విషయంలో ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారనమాట. ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి ఇంట్లో ఉందన్నమాట ఈ సమస్య. ఏ ఒక్క ఇల్లు కూడా దీనికి మినహాయింపు కాదు. అది షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, కిడ్నీ సమస్య కావచ్చు, కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, సర్వైకల్, సయాటికా, ఇట్లా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, ఎసిడిటీ అయినా సరే, హార్ట్ ఇష్యూస్, క్యాన్సర్ ఇష్యూస్, ఇట్లా ఎన్నో రకాల సమస్యలతోన ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు బాధపడుతూనే ఉన్నారు. సో ఇట్లా బాధపడుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కామన్ గా ఏ సమస్య వచ్చినా ఏం చేస్తున్నారంటే హాస్పిటల్కి వెళ్తున్నారు. సో మందులు మింగుతున్నారు అనమాట. ఇట్లా కొంతమంది అయితే రోజుకి 10 టాబ్లెట్లు మింగుతున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఒక మందుల డబ్బా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా. సో ప్రతి జబ్బుకు మందులు వాడుతూనే ఉన్నారనమాట. మందులు వాడుతున్నారు. కొన్ని రకాల జబ్బులకి అయితే జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. మరి మందులు వాడినా కూడా జబ్బులు ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. కొన్ని రకాల జబ్బులు లైక్ షుగర్, బీపీ, థైరాయిడ్ జీవితాంతం సతమతం అవుతూ ఉంటారు అనమాట. వీటితో లోపల ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకసారి మనిషికి షుగర్ వచ్చిందంటే లోపల బాడీ లోపల చాలా రకాల ఆర్గాన్స్ ఖరాబ్ అయిపోతాయి అనమాట తెలియకుండానే. లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట ఒక్కసారి షుగర్ అటాక్ అయిందంటే లాంగ్ రన్ లో.
సో మరి మందులు మింగుతున్నా కూడా ఎందుకు జబ్బులు తగ్గడం లేదు? అసలు ఏ జబ్బు అయినా సరే ఎందుకు వస్తుంది? ప్రతి జబ్బుకు మూల కారణం ఏంటి అనే విషయం గురించి మనం ఆలోచిస్తే, ఇవాళ ఏ జబ్బుకైనా మూల కారణం సైంటిఫికల్ రీజన్ అన్నమాట ఇది. ప్రతి జబ్బు యొక్క మూల కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్. బ్లడ్ సర్క్యులేషన్ అనేది సక్రమంగా పని చేయకపోవడం అనమాట బాడీలో. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా పని చేయకపోవడం వల్ల ఏమైందంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ కూడా సక్రమంగా అందదు బాడీలో. మన ప్రతి సెల్, ప్రతి కణం యొక్క సో మెయిన్ ఫుడ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ అన్నమాట. ఆక్సిజన్ సక్రమంగా అందకుంటే చాలా రకాల జబ్బులు ఎదుర్కొంటాడు మనిషి అన్నమాట. సో ఆక్సిజన్ దేని ద్వారా సప్లై అవుతుందంటే మనిషికి ఓన్లీ బ్లడ్ ద్వారా మాత్రమే సప్లై అవుతుంది. మనం బై డిఫాల్ట్ గా న్యాచురల్ గా మనం ముక్కుతో తీసుకుంటున్న ఏదైతే ఆక్సిజన్ ఉందో, గాలి ఉందో, లంగ్స్ వరకు మాత్రమే వెళ్తుంది అనమాట. లంగ్స్ లో నుంచి బాడీ మొత్తం ట్రావెల్ చేసే బాధ్యత ఆక్సిజన్ ని తీసుకొని బ్లడ్ అనమాట. మరి ఆ బ్లడ్ సర్క్యులేషనే సరిగా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనిషికి సో ఈ రెండు కూడా ల్యాక్ అయిపోతాయి అనమాట. ఈ రెండు కూడా చాలా తక్కువ అయిపోయడం వల్ల ఇవాళ మనిషికి అనేక రకాల జబ్బులు, 200 కంటే ఎక్కువ రకాల జబ్బులు వస్తాయి అనమాట మనిషికి, బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ వల్లనే. సో మనం ఏ ఫుడ్ తిన్నా సరే, ఈవెన్ ఇవాళ ఫుడ్ విషయం కూడా మనం మాట్లాడుకుంటే, మీరు ఏ ఫుడ్ తిన్నా సరే బ్లడ్ లోనే కలుస్తుంది అనమాట. ఏదన్నా తినండి, ఏదైనా మనం తినే ఏ వస్తువు అయినా సరే బాడీలోకి వెళ్ళిన తర్వాత, జీర్ణమైన తర్వాత బ్లడ్ లోపల కలుస్తుంది. బ్లడ్ ద్వారానే శరీరంలో అన్ని భాగాలకు కూడా న్యూట్రిషన్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా మనకు బ్లడ్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ప్రతి శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడా 78 ఆర్గాన్స్ ఉన్నాయి బాడీలో. సో ఈ విధంగా అన్నిటికీ బ్లడ్ ద్వారానే సప్లై జరగాలి. కాబట్టి ఇప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకపోవడం వల్ల మనిషి అనేక రకాల జబ్బుల బారిన పడడం జరుగుతుంది. అది మెయిన్ సమస్య అన్నమాట ఇవాళ మనిషికి. సో ఇవాళ మీరు ఏ పేరైనా చెప్పండి, జబ్బు పేరు ఏ పేరు చెప్పినా దాని వెనకాల కారణం. ఇవాళ పెరాలిసిస్ అంటున్నారు చాలా మందికి. మీరు ఒకసారి గమనించండి, పెరాలిసిస్ అంటే ఏంటి అంటే ఒక సైడ్ టోటల్ గా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడమే. బ్రెయిన్ లో క్లాటింగ్ వస్తుంది అనమాట. బ్రెయిన్ లో క్లాటింగ్ రావడం ద్వారా ఒక సైడ్ టోటల్ గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది. పెరాలిసిస్. బ్లడ్ సర్క్యులేషన్ ఏ భాగంకి అయితే అందదో ఆ భాగం పనిచేయడం బంద్ చేస్తుంది. ఇవాళ హార్ట్ విషయంలో కూడా మనం చూసుకుంటే హార్ట్ అటాక్ ఇవాళ కూడా ఒకటే రోజు ఒకటే ఏరియాలో 3 హార్ట్ అటాక్ తోనే చనిపోయారంట. పేపర్లో రావడం జరిగింది, వేటీ న్యూస్ లో చూసే ఉంటారు చాలా మంది. సో ఇవాళ హార్ట్ అటాక్ అంటున్నారు కదా. హార్ట్ అటాక్ అంటే మెయిన్ గా ఏంది అని గమనిస్తే, హార్ట్ కు టోటల్ గా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడమే. వాల్స్ బ్లాక్ అయిపోతాయి అనమాట. వాల్స్ బ్లాక్ అయిపోవడం అంటేనే సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది డ్రాప్ అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్ లోకి వెళ్ళదు. అంటే తెలియకుండానే లోపల మనిషికి బ్లడ్ సర్క్యులేషన్ సమస్య అనేది ఏర్పడుతూ ఉంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ ని మంచిగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి మనం క్వశ్చన్ గమనిస్తే, ఇట్లా మీరు మైగ్రేన్ హెడేక్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, పెరాలిసిస్ కావచ్చు, హార్ట్ ఇష్యూస్ కావచ్చు, వెరికోస్ వెయిన్స్ కావచ్చు, కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, మైగ్రేన్ హెడేక్, అలాగే కంటి చూపు సరిగా లేకపోవడం, స్నోరింగ్ రావడం, ఇవన్నీ మీరు ఒకసారి జూమ్ చేసి చూస్తే, దీని స్క్రీన్ షాట్ తీసుకొని మీకు అన్ని అక్కడ పేర్లు ఉన్నాయి కొన్ని. ప్రతి జబ్బు యొక్క మూల కారణం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ యొక్క ప్రాబ్లమే. సో మరి ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలన్నమాట అందరికి కూడా. సో అది నేనే రివీల్ చేస్తాను, నేనే దానికి ఆన్సర్ కూడా చెప్తాను మీకు. మరి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎందుకు సక్రమంగా జరగడం లేదు? ఇవాళ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల ఇన్ని రకాల జబ్బులు ఉన్నాయి కదా మనిషికి. మరి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎందుకు సక్రమంగా జరుగుతలేదు అనేది చూసుకుంటే, దాని రీజన్ మనం వెతికితే మళ్ళీ దాని వెనకాల ఒక న్యాచురల్ ఒక సినమ్య ఉందన్నమాట. ఇక్కడ న్యాచురల్ ఏంటంటే ఇవాళ మనిషి యొక్క లైఫ్ స్టైల్ పంచభూతాలకి దూరం అయిపోయింది. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకపోవడానికి కారణం మనం చూస్తున్నాం ఇప్పుడు. సో పంచభూతాల కోసం మనం మాట్లాడుతున్నాం అనమాట ఇప్పుడు. సో పంచభూతాలకు దూరం అయిపోయినాం. పంచభూతాలు అంటే అందరికి తెలుసు కదా. పంచభూతాల్లో ముఖ్యమైన రెండింటి గురించి ఇక్కడ మాట్లాడుకుందాం మనం. ఇంకా భూమి గురించి ఒకటి, మట్టి గురించి, నేల గురించి, రెండోది వచ్చేసి నీళ్ళ గురించి, వాటర్ గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ. పంచభూతాల్లో ముఖ్యమైనవి ఈ రెండు కూడా. సో ఇవాళ మనిషి ఓన్లీ భూమి మీదనే ఉన్నాడు. ఏంటి కారణం అంటే, భూమికి ఉన్న 2 రకాల ఫోర్సెస్ అన్నమాట, 2 రకాల శక్తులు అని చెప్పొచ్చు. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి. రెండోది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫోర్స్, అయస్కాంత శక్తి. ఇవాళ భూమి మీద మనిషి ఉన్నాడు, జీవజాలం అంతా ఉంది. ఎందుకు అంటే ఈ రెండింటి వల్లనే మనం ఆల్రెడీ చదువుకున్నాం 8th, 9th, 10th క్లాసులలో. ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అన్నమాట. భూ అయస్కాంత క్షేత్రం గురించి, భూ అయస్కాంత తత్వం గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఈ భూగోళం ఒక పెద్ద మ్యాగ్నెట్ అని మనం విన్నాం అనమాట. ఈ మ్యాగ్నెట్ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లనే యాక్చువల్ గా మన హార్ట్ అండ్ మన బ్రెయిన్ పనిచేస్తాయి అనమాట. ఈ గూగుల్ చేసి కూడా చూసుకోవచ్చు అందరూ. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే మన గాలిలో ఆక్సిజన్ ఉందో,
అలాగే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అట్లే ఉందన్నమాట. మనకు భూమిలో నుంచి వస్తూ ఉంటది. సౌత్ పోల్ నార్త్ పోల్ అనే ఎనర్జీ వస్తుందన్నమాట. ఆ ఎనర్జీ వల్లనే యాక్చువల్గా మన బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. సౌత్ పోల్ నార్త్ పోల్ అనే ఎనర్జీ ద్వారానే హార్ట్, అలాగే మన ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారానే హార్ట్ అనేది పంప్ చేసే శక్తి హార్ట్ కు దొరుకుతుంది. సో ఈ రోజుల్లో ఏమైందంటే మనకు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సరిగా అనేది అందడం లేదు. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మిస్ అవుతుంది అనమాట. అది ఎట్లా మిస్ అవుతుంది చూద్దాం. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మిస్ అవ్వడం వల్ల మన బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది డిస్టర్బ్ గా ఏర్పడడం జరిగిందనమాట. చూద్దాం మరి ఎప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సక్రమంగా మనకు దొరికింది, ఇప్పుడు ఎందుకు అందడం లేదు అనేది క్వశ్చన్ మనం వేసుకొని దానికి ఆన్సర్ ఏందనేది మనం చూస్తే, ఇవాళ ఒకప్పటి ఒక లైఫ్ ఎలా ఉండేది, ఎప్పుడు మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సక్రమంగా దొరికింది అని మీరు గమనిస్తే ఇక్కడ మీకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. ఈ పిక్చర్ చూడండి ఒకసారి. ఒక 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల క్రితం మన లైఫ్ లో ఈ అయస్కాంత శక్తి అనేది సహజంగా అద్భుతంగా దొరికింది అనమాట. ఎప్పుడు అంటే ఎప్పుడు ఈ విధంగా మన మట్టి ఇళ్లలో ఉన్నారో మన పెద్దలు, ఒక 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ల క్రితం అలా ఆలోచించండి మీరు. 24 గంటలు కూడా మట్టి మీద ఉన్నారు మన పెద్దలందరూ కూడా. మట్టి ఇళ్లలో ఉన్నారు. తోపలు అంతా మట్టితోనే ఉండేది, గోడలు మట్టితోనే ఉండేటివి, నేల మట్టితోనే ఉండేది, రోడ్లంతా మట్టితోనే ఉండేది. చెప్పులు లేకుండా మట్టి మీద నడిచేవాళ్ళు మన పెద్దలందరూ కూడా. ఈవెన్ మనం చిన్నప్పటి టైంలో మనం కూడా నడిచాం. ఎవరైతే 35 ఇయర్స్ 40 ఇయర్స్ పైన ఉన్నారో వాళ్ళందరూ కూడా మట్టి మీదనే నడిచినాం చిన్నప్పటి టైంలో. చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే చెప్పులు లేకుండా మట్టికి మన కాళ్ళు తగులుతాయో ఈ భూమికి ఏదైతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉందో మన బాడీకి ప్రాపర్ గా సక్రమంగా అందేదన్నమాట. ఎప్పుడైతే మట్టి మీద నడుస్తామో, ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రాపర్ గా అందిందో మన బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా జరిగింది. సో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరిగేదో ఆక్సిజన్ మంచిగా అందేది. ఆ టైంలో అందువల్లనే చాలా ఆరోగ్యంగా ఉన్నారు మన పెద్దలందరినీ కూడా. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 110, 120 సంవత్సరాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు మన పెద్దలందరూ కూడా. మన తాత ముత్తాతల టైంలో ఎంత ఆరోగ్యవంతులు, ఎలాంటి జబ్బులు లేకుండా చాలా శక్తివంతులుగా కూడా ఉన్నారు మన పెద్దలందరూ కూడా. సో అంత ఎనర్జీ దొరుకుతుంది అనమాట మనకు భూమి మీద మట్టి మీద ఉండడం ద్వారా. మట్టి మీదే తినేది, మట్టి మీదే పడుకునే వాళ్ళందరూ కూడా. జస్ట్ ఎర్రమట్టితోన కానీ పేడతోన కానీ అలుక్కునే వాళ్ళు ఆ టైంలో. సో అంత ఆరోగ్యవంతులుగా ఉన్న మనము, మట్టి మీద ఎప్పుడైతే ఉన్నామో అంత ఆరోగ్యవంతులుగా ఉన్న మనము, మన పెద్దలు అందరూ కూడా. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే చూడండి మీరు ఒకసారి. ఈ ఫోటో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు టోటల్ గా కాంక్రీట్ స్లాబ్ల మధ్యలో ఉన్నారనమాట. లక్షల కోట్ల టన్నుల ఐరన్ మధ్యలో ఉన్నారు మనం అందరం కూడా. ఇప్పుడు టోటల్ గా భూమికి దూరంగా ఉన్నాం, మట్టికి దూరంగా ఉన్నాం. ఇప్పుడు పల్లెటూర్లలో కూడా మట్టికి దూరంగానే ఉంటున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం ఇవాళ. సో ఈ విధమైన లైఫ్ స్టైల్లోకి వచ్చేసారనమాట. ఎట్లయితే మట్టికి దూరం రావడం జరిగిందో ఈ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది మనకు ప్రాపర్ గా అందడం లేదు. సో ఈ మన చుట్టుముట్టు ఉన్న ఐరన్ అనేది ఎట్లయితే పెరిగిపోయిందో, మన చుట్టుముట్టు ఉన్న ఈ ఐరన్ లక్షల కోట్ల టన్నులు అయిపోయింది. సో మన బాడీలో కూడా ఐరన్ ఉంటది అనమాట. 4 గ్రాముల ఐరన్ ఉంటది మనిషికి. ఆ 4 గ్రాముల ఐరన్ కి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ప్రాపర్ గా అందేది ఎప్పుడు, ఈ విధంగా మట్టి మీద ఉన్నప్పుడు మనం. సో ఇప్పుడు ఏమైందంటే మన చుట్టుముట్టు ఉన్న ఐరన్ ఎక్కువైపోయింది కాబట్టి మనకు రావాల్సిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా కూడా ఈ చుట్టుముట్టు వెళ్ళడం జరిగింది అనమాట. అందువల్ల ఇవాళ మీరు ఒక మన ఆరోగ్యం ఎందుకు ఖరాబ్ అవుతుంది అనమాట, దీని వల్ల అనమాట. టోటల్ గా ఇవాళ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మనిషి కూడా కనీసం 1 అడుగు నుంచి 3-4 అడుగుల పైన ఉన్నారనమాట మట్టికి. ఇవాళ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తులు కూడా. సో ఎట్లయితే మట్టికి దూరం అవుతొస్తున్నారు, చెప్పులు ఎక్కువగా వాడుతున్నారు, ఇవాళ బైకులు కార్ల మీద తిరుగుతున్నారు. మట్టికి ఒకసారి మీరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ కాలు రోజుకు మట్టికి ఎంతసేపు తగులుతుంది, రోజుకి కనీసం మట్టికి తగిలి ఎన్ని రోజులు అయింది మీ కాలు అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది చాలా మందికి అయితే మట్టి మీద కాలు తగిలి. ఇవాళ ప్రతి ఇంట్లో బండలు, సిమెంట్ ఫ్లోరింగే. కంపౌండ్ లో ఉంటే కూడా మొత్తం సిమెంట్ ఫ్లోరింగే, కంపౌండ్ లో కూడా బండలు. ఇవాళ ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు ఇవాళ అందరూ. రోడ్ల మీదకి వెళ్తే తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు అయిపోయినాయి ప్రతి ఏరియాలో. సో ఈ విధంగా ఎట్లయితే మట్టికి దూరంగా డిటాచ్మెంట్ అనేది పెరిగిపోయిందో మనకి, సో టోటల్ గా బాడీ లోపల డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇవాళ. అందువలన ఇవాళ మనం చూసుకుంటే ఇవాళ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తులే 1 అడుగు నుంచి 3 అడుగులు 4 అడుగులు పైన అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు ఎంత పైన ఉన్నారు ఒకసారి గుర్తు చేసుకోండి భూమికి. అలాగే సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు ఎంత పైన ఉన్నారు మట్టికి. థర్డ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు ఎంత పైన ఉన్నారు ఇంకా. సో ఈ విధంగా పైకి కొన్ని 100 అడుగుల పైన ఉన్నారనమాట. 5-10 ఫ్లోర్లు, 20 ఫ్లోర్ల పైన కూడా ఉన్నారు చాలా మంది. అందుకే ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఆరోగ్య సమస్యలు వచ్చేసినాయి అనమాట. ఇవాళ డబ్బులు ఉన్నాయేమో కానీ చాలా మందితోన ఆరోగ్యం లేదు. ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్యలు దీని వల్లనే ఎక్కువ అయిపోతున్నాయి అనమాట ఇవాళ. ఇవాళ షుగర్లు, బీపీలు అనేది కామన్ అయిపోయినాయి. అవి లేకుంటే ఆశ్చర్యపోయేటట్టుగా అయిపోయింది. ఎందువల్ల అంటే ఈ ప్రాపర్ సర్క్యులేషన్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోవడం వల్ల.
సో మరి భూమికి దూరంగా ఉండడం వల్ల సో ఈ ఐరన్ మన మధ్యలోకి రావడం వల్ల ఏమైందంటే మన బాడీలో కూడా రక్తం ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా 4 గ్రాముల రక్తం ఉంటుంది అనమాట. మన చుట్టుముట్టు లక్షల కోట్ల టన్నుల ఐరన్ ఉండడం వల్ల సో మనకు రావాల్సిన అయస్కాంత శక్తిని ఈ ఐరన్ అనేది ఎక్కువగా లాగేసుకుంటది. అందువల్ల మనకు సహజంగా అందాల్సిన అయస్కాంత శక్తి అందకపోవడం వల్ల సో మన గుండె యొక్క హార్ట్ యొక్క పంపింగ్ అనేది తక్కువగా జరుగుతుంది అనమాట మనిషికి. సో అందువల్లనే మ్యాగ్నెటిక్ ఎనర్జీ చాలా చాలా అవసరం అనమాట. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రాపర్ గా ఉంటుందో పంపింగ్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది. హార్ట్ యొక్క పంపింగ్ పర్ఫెక్ట్ గా జరిగినప్పుడు సర్క్యులేషన్ అంతా కూడా ప్రాపర్ గా బాడీలో ప్రాపర్ గా పనిచేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మరి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుందో సో మరి ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే న్యాచురల్ గా ఉండాలి, మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలి. ఒకప్పట్లాగా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలి, మళ్ళీ మెడిసిన్ ఫ్రీ లైఫ్ లోకి వెళ్ళిపోవాలి. అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఒకప్పట్లాగా మట్టి మీదకి వెళ్ళిపోవాలి, మట్టి మీద పడుకోవాలి, చెప్పులు లేకుండా తిరగాలి. మరి ఇదంతా సాధ్యమవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదంతా సాధ్యమవుతుందా? మొత్తం ఇండ్లని తీసేసి మట్టి ఇండ్లు కట్టుకోవడం కానీ, మొత్తం రోడ్లని తోవేసి మట్టి రోడ్లు వేయడం కానీ, సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు తీసేసి అవుతుందా? చెప్పులు లేకుండా తిరగలుగుతారా ఇవాళ? సిటీ లాంటి ఏరియాలో ఇంపాసిబుల్ అయిపోయింది అనమాట. ఈవెన్ పల్లెటూర్లలో కూడా ఇంపాసిబుల్ గానే ఉందని చెప్పొచ్చు మనం. సో అందువల్లనే ఇవాళ ఒక న్యాచురల్ ప్రొడక్ట్ అనేది మనకు అందరికీ అవసరం. చెప్పు లేకుండా ఇవన్నీ ఉండలేము కాబట్టి ఒక న్యాచురల్ బయోమాగ్నెటిక్ ప్రొడక్ట్ తయారు చేయడం జరిగిందనమాట డాక్టర్ సాగర్ జోషి సార్. సో సార్ డాక్టర్ కాదని అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కాదనమాట. సార్ వచ్చేసి పిహెచ్డి చేయడం జరిగింది ఈ మ్యాగ్నెటిక్ థెరపీకి సంబంధించి. సో పిహెచ్డి చేసిన వాళ్ళకి డాక్టరేట్ ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. దానివల్ల మనం డాక్టర్ అని పిలుస్తాం. సో ఇది ఒకసారి గమనించాలి. సో సార్ వచ్చేసి మనకు న్యాచురల్ గా ఉండాలి, మరి ఆరోగ్యంగా ఉండాలి. ఏం చేయాలంటే సో ఒక మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా సాధ్యం అవుతుందని సో ఎన్నో రకాల బుక్స్ రీసెర్చ్ చేయడం వల్ల సార్కి తెలిసిందనమాట. దాని కొన్ని సంవత్సరాల చరిత్ర, వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఆల్రెడీ మ్యాగ్నెటిక్ థెరపీకి. ఒక అద్భుతమైన మ్యాగ్నెటిక్ థెరపీని తీసుకురావడం జరిగింది సార్ మన మధ్యలోకి, డాక్టర్ సాగర్ జోషి సార్. సో ఎలాగంటే దీని మట్టిలో నుంచి 800 ఫీట్ల లోపల నుంచి మైనింగ్ చేయడం ద్వారా న్యాచురల్ మ్యాగ్నెటిక్ మినరల్స్ తీసి ఈ విధంగా ఒక బెడ్ దాకా తయారు చేయడం జరిగిందనమాట. బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్ అన్నమాట. ఈ బయోటోరియం ది ఒరిజినల్ బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్. జస్ట్ దీంట్లో సౌత్ పోల్, నార్త్ పోల్ అనే విధంగా ఈ విధంగా మ్యాగ్నెట్స్ అమర్చబడి ఉంటాయి. సౌత్ పోల్, నార్త్ పోల్, మన భూమి నుంచి ఏదైతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ వస్తుందో ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంతా సో ఈ మినరల్స్ ద్వారా తయారు చేయబడిన మ్యాగ్నెట్స్ లో ఉంటుంది కాబట్టి అది సో జస్ట్ ఈ బెడ్ మీద ఈ విధంగా పడుకుంటే చాలు. సింపుల్ గా చెప్పాలంటే మట్టి మీద పడుకున్నట్టే. మనం ఇంకా మన ఇంట్లో మన బెడ్ మీద పడుకున్నా సరే మట్టి మీద పడుకున్నట్టే అన్నమాట. ఈ మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ మీద ఈ బయోటోరియం కంపెనీది ది ఒరిజినల్ బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్ అన్నమాట. దీని మీద పడుకుంటే మన బాడీకి రావాల్సిన మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రాపర్ గా అందుతుంది. మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే ప్రాపర్ గా అందుతుందో మన బాడీ లోపల ఆక్సిజన్ లెవెల్స్ ప్రాపర్ గా జరగడం, ఆక్సిజన్ లెవెల్స్ అనేది ప్రాపర్ గా అందుతాయి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా సాఫీగా జరగడం జరుగుతుంది. దీని మీద ఎట్లయితే పండుకుంటామో మన బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా పతలగా అయిపోతుంది. మన బ్లడ్ అంతా కూడా ఇవాళ వివిధ రకాల కండిషన్స్ వల్ల బ్లడ్ అనేది చిక్కగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్క మనిషి బాడీలో. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ పతలాగా అవుతుందో సో స్మూత్ గా మన బాడీ లోపల ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ ఈ రెండు మంచిగా అయితే మన బాడీ యొక్క సెల్ఫ్ హీలింగ్ మెకానిజం అనేది పెరగడం జరుగుతుంది. సో సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ఎప్పుడైతే ప్రాపర్ గా జరుగుతుందో మన బాడీ సొంతంగా రిపేర్ చేసుకుంటుంది అనమాట. ఏ ప్రాబ్లం అయినా సరే మన ప్రొడక్ట్ ఏ జబ్బు కూడా మందు కాదనమాట. బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ గా చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ అయితే ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది. ఈ రెండు ప్రాపర్ గా అందినాయి అంటే మన బాడీకి సొంతంగా శక్తి ఉందన్నమాట. రిపేర్ చేసుకునే గుణం ఉంది మన బాడీకే. సో ఆటోమేటిక్ అందువల్లనే ఎన్నో రకాల రిజల్ట్స్ ఉన్నాయన్నమాట మనకు. సో మెనీ రిజల్ట్స్ ఆర్ దేర్. కొన్ని వందల వేల లక్షల రిజల్ట్స్ ఉన్నాయి మనకు. యూట్యూబ్లలో మీరు సెర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు అనమాట. ఎవ్రీ సాటర్డే 8 o'clock మనకు టెస్టిమోనీ సెషన్ కూడా రన్ అవుతుంది. ఎన్ని రకాల బెనిఫిట్లు ఉన్నాయి, ఎంతమంది దీనివల్ల ఆరోగ్యం పొందిన వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల మంది ఆరోగ్యం తీసుకున్న వాళ్ళు కూడా సో ఎవ్రీ సాటర్డే వచ్చి మాట్లాడతారనమాట లైవ్ గా. అలాంటి రిజల్ట్స్ మన మధ్యలో ఉన్నాయన్నమాట. జస్ట్ ఈ బెడ్ మీద పడుకోవడం ద్వారా అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు తీసుకోవచ్చు అందరం. అలాగే రెండో ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. సో ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఎందుకోసము అనేది మనం చూసుకుంటే సో దానికంటే ఎందుకోసం అనేది తెలుసుకోవడానికి ఒక క్వశ్చన్ మనం వేసుకుంటే, ఒకప్పుడు మనం ఎలాంటి నీళ్లు తాగేవాళ్ళం? పంచభూతాల్లో ముఖ్యమైనది ఇంకొకటి నీళ్లు కూడా కదా.
మరి ఒకప్పుడు ఎట్లాంటి నీళ్లు తాగేవాళ్ళం మనం చూసుకుంటే, మీరు ఇక్కడ ఇమేజ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకప్పుడు న్యాచురల్ వాటర్ రిసోర్సెస్ ఉండేటివి ఈ విధంగా, బావుల ద్వారా, చెరువుల ద్వారా, కాలువల ద్వారా, బోరింగుల ద్వారా, ఊట బావులు, చేదుడు బావులు, ఇలాంటి నదులు, కాలువలు, ఇట్లాంటి వాటర్ రిసోర్సెస్ ఉండేటివి అనమాట. అంటే డైరెక్ట్ గా మట్టిలో నుంచి తీసుకొని నీళ్లు తాగేవాళ్ళు అందరు కూడా. మట్టి, బావి అంటే కూడా మొత్తం మట్టి, చెరువు అంటే కూడా మొత్తం మట్టి, కాలువలు అన్ని కూడా మట్టితోనే కదా. సో ఎప్పుడైతే మట్టి అంటేనే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రాపర్ గా అందుతుంది అనమాట అక్కడ. సో ఈ మ్యాగ్నెటైజ్ వాటర్ మీరు గూగుల్ కూడా సెర్చ్ చేసి చూడొచ్చు అనమాట. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ మ్యాగ్నెటైజ్ వాటర్, వాట్ ఈస్ ద హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ వాటర్. ఈ విధంగా మీరు గూగుల్ సెర్చ్ చేసి కూడా చూడండి, మీకు టోటల్ గా దాంట్లో గూగుల్లోనే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ వాటర్ తాగడం వల్లనే సో మన చిన్నప్పుడు టైంలో కానీ మన పెద్దలు కానీ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. బాడీలో ఈ మ్యాగ్నెటిక్ వాటర్ పర్ఫెక్ట్ గా తీసుకుంటే ఏమైతుందంటే డైజెషన్ సిస్టమ్ మంచిగా జరుగుతుంది బాడీలో, తిన్నది సక్రమంగా అరుగుతుంది. సో ఎప్పుడైతే సక్రమంగా డైజెషన్ జరుగుతుందో మోషన్ ప్రాబ్లం ఉండదు, యూరిన్ ప్రాబ్లం ఉండదు, యాసిడిటీ ప్రాబ్లం ఉండదు, గ్యాస్ ప్రాబ్లం ఉండదు, చర్మంకి సంబంధించిన వ్యాధులు ఏమి ఉండవు అనమాట, స్కిన్ డిసీజెస్ ఉండవు, అవన్నీ కూడా ప్రాపర్గా ఉండేది. ఆటోమేటిక్గా బాడీ అంతా క్లీనింగ్ జరిగేది అనమాట నీళ్ళ వల్లనే. మన బాడీలో 70% నీళ్ళే ఉంటాయి, అందరికి తెలుసు. మరి ఎంత మంచి నీళ్ళు ఆ టైంలో తాగేవాళ్ళు ఒక్కసారి చూడండి. ఇంత అద్భుతమైన వాటర్ ఆ రోజుల్లో తాగినాం. మరి ఈ రోజుల్లో ఎలాంటి వాటర్ తాగుతున్నారు అనేది ఒక్కసారి ఇమేజ్ చూడండి, మీకు అర్థమవుతుంది మళ్ళీ. సో ఈ రోజుల్లో తాగే వాటర్ అంతా కూడా చూసుకుంటే ఆర్ఓ వాటర్ అనమాట. టోటల్ గా ఈ అంతా కూడా ప్లాస్టిక్ వాటర్ అని చెప్పొచ్చు, దీన్ని కెమికల్ వాటర్ అని చెప్పొచ్చు. అలాగే టోటల్ గా సిమెంట్ ఫ్లోర్ల మీద ప్లాస్టిక్ డబ్బాలలో ఆపిన వాటర్ ఇదంతా కూడా, కొన్ని రోజుల తరబడి నిల్వ చేసిన వాటర్ ఇదంతా కూడా కెమికలైజ్డ్ వాటర్ అయిపోయింది. సో ఎట్లయితే ఆర్ఓ వాటర్ లోకి రావడం జరిగిందో అప్డేట్ అనుకుంటా, ఇవన్నీ కూడా అంటే న్యాచురల్ కి కూడా మొత్తం దూరం అవుతూ వస్తున్నాం, అప్డేట్ అనుకుంటాం అందరు కూడా. సో ఈ వాటర్ ఎప్పుడైతే తాగడం జరిగిందో అందరు కూడా మోకాలు అరుగుదల స్టార్ట్ అయిపోయింది, మోకాలు నొప్పులు, మినరల్స్ అందవు బాడీకి. సో ఈ నీళ్ళు ఎప్పుడైతే తాగడం స్టార్ట్ అయిందో ప్రతి ఒక్కరికి డైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది, యూరిన్ ప్రాబ్లం, మోషన్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీ ప్రాబ్లం అన్ని కూడా ఈ నీళ్ళ ద్వారానే వస్తాయి అన్నమాట. సో ఆ విధంగా జరిగిందనమాట. సో మరి అందువల్ల ఇవాళ మనుషులకి బాడీ అనేది సక్రమంగా క్లీనింగ్ అనేది లేదని చెప్పొచ్చు. ఈ నీళ్ళ తాగడానికి పనికి వస్తున్నాయి కానీ దేహానికి పనికి రావంటారు కదా, అలాంటి నీళ్ళలాగా అయిపోయింది అనమాట ఇది. మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే, సో మనం తాగే నీళ్ళకే, మీరు ఏవైతే ఇప్పుడు నీళ్ళు తాగుతున్నారో ఆ నీళ్ళకే ఈ బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ని ఈ విధంగా మీరు తాగే వాటర్ బాటిల్కి చుట్టి పెట్టుకోవాలి. సో ఈ విధంగా చుట్టి పెట్టుకుంటే ఏమైందంటే విత్ ఇన్ సెకండ్స్లలో మీరు దాన్ని కట్టే లోపల, జస్ట్ కట్టే లోపలనే అది మ్యాగ్నెటైజ్ అయిపోతుంది వాటర్. మీరు జస్ట్ చుట్టు పెట్టే లోపల మ్యాగ్నెటిక్ ఎనర్జీ వచ్చేస్తుంది వాటర్కి. ఈ నీళ్ళు తాగడం జరిగితే ఏమైందంటే ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వాటర్ తాగడం అంటేనే ఆక్సిజనేటెడ్ వాటర్ తాగడం అని అర్థం సింపుల్గా. మీరు ఇందాక నేను చెప్పిన కదా గూగుల్ సెర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు అనేసి, మ్యాగ్నెటిక్ వాటర్ బెనిఫిట్స్ అని కొడితే మీకు మొత్తం చాలా రకాల రిజల్ట్స్ ఓపెన్ అయిపోతాయి అక్కడ. సో బాడీలో మనకు ఈ నీళ్ళు తాగడం ద్వారా డైజెషన్ సిస్టమ్ మంచిగా అయిపోతుంది అనమాట, ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా అందుతుంది. అలాగే యూరిన్ ప్రాబ్లం, మోషన్ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు మెల్లమెల్లగా దూరం అవడం జరుగుతుంది అనమాట ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ పవర్ ఉన్న వాటర్ తాగడం జరగడం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ. సో ఇది తాగితే చాలన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే జస్ట్ నీళ్లు తాగడం ద్వారా, నిద్రపోవడం ద్వారా ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవచ్చు, న్యాచురల్ గా అని చెప్పుకోవచ్చు అనమాట. అందుకే మనం అలాగే సో ఇదే వాటర్ కి మీరు రోజు తాగే వాటర్నే, సో మీ వాటర్ జస్ట్ ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉంది కదా, ఆ ఎనర్జీ ప్యాడ్ నైట్ అంతా మీరు కట్టి పెట్టి ఒక 12 hours కట్టి పెడితే అది అల్కలైన్ వాటర్ అవుతుంది బై న్యాచురల్ గా. ఇది ఒక మెరాకిల్ అని చెప్పొచ్చు అనమాట, అంత పవర్ ఉంది మ్యాగ్నెట్ కి. ఇవాళ అల్కలైన్ వాటర్ అనేది బయట 2 లక్షలు 3 లక్షలు పెట్టి కూడా మిషన్లు కొనుక్కొని అల్కలైన్ వాటర్ తాగుతున్న వాళ్ళు ఉన్నారు. క్రికెటర్స్, సినిమా యాక్టర్స్ చూసుకుంటే ఒక్కొక్క లీటర్ వాటర్ బాటిల్కి 1000 రూపాయల నుంచి 5000 రూపాయలు పెట్టి కొనుక్కొని నీళ్ళు తాగుతున్నారు అనమాట, అల్కలైన్ వాటర్ అని చెప్పేసి. అలాంటిది మనం జస్ట్ మన ఇంట్లో ఉన్న నీళ్ళని అల్కలైన్ వాటర్ లాగా మనం తయారు చేసుకోవచ్చు బై లైవ్ గా. నేను ప్రయోగం చేసి చూశాను అనమాట ఇంట్లో. కాకపోతే మీ వాటర్ లో ఎవరైతే మీరు ఇంట్లో వాటర్ తాగుతున్నారో ఆ వాటర్ లో టీడీఎస్ లెవెల్స్ ఉండాలన్నమాట. 150 టీడీఎస్ లెవెల్స్ ఉంటే 150-200 వరకు టీడీఎస్ ఉంటే, యాక్చువల్ గా 150 నుంచి 200-250 ఉన్న వరకు టీడీఎస్ ఉంటేనే మన ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది ఆ టీడీఎస్ లెవెల్స్. అలాంటి వాటర్ గాన మీకుంటే మీరు జస్ట్ కట్టి పెడితే చాలా అల్కలైన్ అయిపోతుంది ఆ వాటర్ మీకు. నేను లైవ్ గా ఇది చూసాను అనమాట. అల్కలైన్ వాటర్ ని బై న్యాచురల్ గా మనం తయారు చేసుకోవచ్చు మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్యాడ్ ద్వారా. జస్ట్ కట్టి పెడితే చాలా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా బాటిల్కి నైట్ అంతా కట్టి పెట్టండి, మార్నింగ్ లేచండి, మీరు పిహెచ్ డ్రాప్స్ వేసి చూడండి. దాంట్లో పిహెచ్ డ్రాప్స్ మీకు బయట ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి.
మీకు ఈ బ్లూ కలర్ లో వచ్చిందంటే అల్కలైన్ వాటర్ అని అర్థం అది. ఎస్ లీడర్స్. సో ఈ విధంగా అద్భుతం జరుగుతుంది అనమాట. ఆ విధంగానే అందుకే మనం చెప్తున్నాం అనమాట, జస్ట్ నీళ్లు తాగడం ద్వారా, నిద్రపోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే మూడో ప్రోడక్ట్ అనమాట, అద్భుతమైన ప్రోడక్ట్ ఇంకోటి, బయోమాగ్నెటిక్ రిస్ట్ బెల్ట్. సో ఈ రిస్ట్ బెల్ట్ ఎందుకోసం అనేది మనం చూసుకుంటే ఇక్కడ కూడా దీనికోసం కూడా ముందుకు వెళ్లే ముందు, సో ఏం జరుగుతుంది ఇవాళ మనిషికి ఆరోగ్యం ఎలా ఖరాబ్ అవుతుంది అనేది మళ్ళొక విధంగా చూసుకుంటే, ఇవాళ మనిషి మీద పడుతున్న అత్యధికమైన డేంజర్ అని చెప్పొచ్చు అనమాట సెల్ ఫోన్ ఒక రేడియేషన్. ఈ స్క్రీన్ చూడండి, మీకు అర్థమవుతుంది. సెల్ ఫోన్ ఒక రేడియేషన్ ఇవాళ చాలా మనుషుల్ని డ్యామేజ్ చేస్తున్న, చాలా పక్షుల్ని, జంతువుల్ని, మనుషుల్ని చాలా డ్యామేజ్ చేస్తుంది అనమాట. మనందరికీ తెలుసు ఇవాళ మొబైల్ రేడియేషన్ అనేది. ఇవాళ పేపర్లలో, టీవీలలో రెగ్యులర్గా వస్తుంది ఎంత డ్యామేజ్ ఉంది అనే విషయంలో మొబైల్ రేడియేషన్ నుంచి. ఇవాళ పేపర్లో కూడా చూడండి, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి అనేసి పేపర్లో రావడం జరిగింది అనమాట మొబైల్ రేడియేషన్ ద్వారా. సో మరి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇవాళ పడుకునేటప్పుడు పక్కన పెట్టి పడుకుంటున్నారా, మొబైల్ రేడియేషన్ వల్ల చాలా డ్యామేజ్. పిల్లలకి మొబైల్ ఇస్తున్నారా, చాలా ప్రాబ్లం అనేసి ఎన్నో రకాల పేపర్లలో రావడం జరిగింది ఆల్రెడీ. అలాగే ఈ రేడియేషన్ వల్ల కలిగే అనర్థాలు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. మళ్ళీ ఇంకో పేపర్లో ఇది తలనొప్పి రావడం, నోటి క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, ఇట్లా ఎన్నో రకాల బ్రెయిన్ ట్యూమర్స్, వెన్నెముక ప్రాబ్లమ్స్, ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఇవాళ అందరికీ తెలుసు, అయినా సరే మొబైల్ వాడకం అనేది ఎవరు బంద్ చేయడం లేదు. ఒక్కొక్క ఇంట్లో 4-5 రకాల ఫోన్స్ ఉన్నాయి, 4-5 ఫోన్స్ ఉన్నాయి కనీసం ప్రతి ఇంట్లో. ఒక్కొక్కరికి 2 ఫోన్స్ కూడా ఉన్నాయి చాలా మందికి. అంటే ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే, డ్యామేజ్ ఉందని తెలిసినా సరే మొబైల్ ద్వారా ఇంకా ఎక్కువ వాడుతున్నారు తప్ప తగ్గించడం లేదు. మరి ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి ఎట్లా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న అనే క్వశ్చన్తోనే మనకి ఈ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది అనమాట, బయోమాగ్నెటిక్ రిస్ట్ బెల్ట్. సో ఈ రిస్ట్ బెల్ట్ మన చేయికి పెట్టుకుంటే, మన చేయి కట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చేయి కట్టుకోవచ్చు, కాళ్ళు కట్టుకోవచ్చు. మొబైల్ రేడియేషన్ మన బాడీ మీద పడకుండా ఈ రిస్ట్ బెల్ట్ అనేది డామినేట్ చేస్తుంది. మొబైల్ రేడియేషన్ మన బాడీ మీద రానివ్వదు, జస్ట్ దీని మీద కట్టుకుంటే చాలు. సో అంత అద్భుతం అనమాట. ఇవాళ ప్రతి మనిషికి అవసరం అని చెప్పొచ్చు అనమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవాళ జబ్బులు ఉన్నాయా, జబ్బులు లేవా అని ఏం అవసరం లేదనమాట. ప్రతి ఒక్కరు కంపల్సరీగా వాడాల్సిన ప్రోడక్ట్ మన బయోమాగ్నెటిక్, ఈ బయోటోరియం బయోమాగ్నెటిక్ థెరపీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అనమాట. ఎప్పుడైతే మన బాడీ మీద కట్టుకుంటామో మన బాడీ యొక్క స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ గా డెమో చేసి కూడా చూపించవచ్చు అనమాట. ఈ విషయంలో ఎవరైనా ఉండనివ్వండి మన ముందర, వాళ్ళందరికీ లైవ్ డెమో చేసి చూపించవచ్చు. అంత దమ్దారుగా, అంత ధైర్యంగా సో మనం ఈ ప్రోడక్ట్ ని ఈవెన్ అందరికి చెప్పొచ్చు, మార్కెట్ కూడా చేయొచ్చు. సో ఎప్పుడైతే ఈ ఈ బెల్ట్ మనం చేయి కట్టుకుంటామో స్టామినా ఇంక్రీజ్ అవుతుంది, పెయిన్ రిలీఫ్ అవుతుంది, మజిల్ పెయిన్ రిలీఫ్ అవుతుంది ఇమ్మీడియట్ గా. అలాగే మైగ్రేన్ హెడేక్ నుంచి కూడా మనకు రిలీఫ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా ఇప్పుడు ఉన్న కండిషన్స్ వల్ల ప్రతి ఒక్కరు కూడా మట్టికి దూరంగా ఉన్నాం కదా, ఇది మన చేయి కట్టుకుంటే ఈవెన్ మనం మట్టి మీద ఉన్నట్టే అని చెప్పొచ్చు. ఇది మన చేయికి ఉన్నంతసేపు మనం మట్టి మీద ఉన్నట్టే. అలాంటి ఒక అద్భుతం అని చెప్పొచ్చు అనమాట ఈ ప్రోడక్ట్. సో మన బాడీ లోపల టోటల్ గా అన్ని రకాల జీవక్రియలు సక్రమంగా జరగడానికి బ్లడ్ సర్క్యులేషన్ మెయిన్ ప్రాపర్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ చేస్తుంది మనకి. ఇది రేడియేషన్ మన మీద ప్రభావం చూపనివ్వదు. అంత అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట. జస్ట్ మన చేయి కట్టుకుంటే చాలు ఈ ప్రోడక్ట్ ని. సో ఇవి 3 ప్రోడక్ట్లు అనమాట ఫ్రెండ్స్ మనందరికి కూడా. ఇది ఒకటి వచ్చేసి మనకు మ్యాట్రెస్, ఈ బయోటోరియం ఒరిజినల్ మ్యాట్రెస్, అలాగే ఈ బయోటోరియం వాటర్ ఎనర్జీ ప్యాడ్, ఈ బయోటోరియం రిస్ట్ బ్యాండ్. సో ఈ 3 ప్రోడక్ట్లు అనమాట ఒక శ్రీరామ రక్ష అని చెప్పొచ్చు అనమాట. మన ఇంట్లో ఉంటే సంజీవని ఉంది అని చెప్పొచ్చు అనమాట. అలాంటి ఒక ప్రోడక్ట్ లాగా పనిచేస్తుంది మనకి ఇవాళ. సో ఇది ఉన్నన్ని రోజులు మనం హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఇదేది కట్టుకుంటే మనం 100 సంవత్సరాలు బతికేస్తామని కాదు, కానీ ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా, ఒక మంచిగా, ఆరోగ్యంగా, హెల్దీయెస్ట్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు అనమాట మనం. సో అలాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్. సో ఇది మనం కట్టుకుంటే ఏమైతుంది అనే దానికి ఒక ఉదాహరణ అనమాట. ఇమేజ్ చూడొచ్చు మీకు. సో మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీ మీద లేనప్పుడు, మన బాడీకి ప్రాపర్గా అందినప్పుడు బ్లడ్ అనేది చిక్కగా ప్రవహిస్తూ ఉంటుంది బాడీలో. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ, మీరు ఇది జూమ్ చేసుకొని కూడా చూడొచ్చు, ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన బాడీకి ప్రాపర్గా అందింది అంటే మన బాడీలో సర్క్యులేషన్ స్మూత్ అయిపోతుంది, ప్రాపర్ అయిపోతుంది, పత్తలాగా మన బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట క్యాపిలరీస్ లో. అందువల్లనే మన బాడీలో ఉన్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా ఒక టైం టేకింగ్ ప్రాసెస్, టైం తీసుకొని టోటల్ గా సాఫీగా జరగడం స్టార్ట్ అవుతుంది మన బాడీ. ఇంకా ఈవెన్ చెప్పాలంటే మన బాడీలో ఒక ఆరా కూడా పెరుగుతుంది అనమాట. మీకు ఆరా గురించి తెలిసే ఉంటుంది, యోగా చేసే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. చక్రాస్ అంటారు, ఆ చక్రాస్ కూడా అలైన్మెంట్ అవుతాయి అనమాట మన బాడీలో. ఆరా కూడా సో ఇంప్రూవ్ అవుతుంది అనమాట మన బాడీకి ఈ మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల.
సో రియల్లీ మెరాకిల్ గా ఈ ప్రొడక్ట్ అనేది పనిచేస్తుందని చెప్పొచ్చు మనందరికి కూడా. అలాగే మరి ఎవరైనా వాడుతున్నారా ఈ ప్రొడక్ట్ ని? సో ఇంత అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఎవరైనా వాడుతున్నారా అని చూసుకుంటే ఎస్, వాడుతున్నారు అనమాట. సో ఆస్ట్రోనాట్స్ అంటారు కదా, ఆస్ట్రోనాట్స్ మనకు భూమికి దూరంగా వెళ్తుంటారు. వాళ్ళు కొన్ని వందల వేల కిలోమీటర్ల పైకి వెళ్ళి వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు కదా, భూమికి సంబంధించి, మార్స్ గ్రహంకి సంబంధించి, చందమామకు సంబంధించి ఎన్నో చేస్తున్నారు వీళ్ళు. సో వాళ్ళు వెళ్తున్నప్పుడు పైకి వెళ్ళేటప్పుడు ఒక షూట్ ధరిస్తారు కదా, ఆ షూట్ లో సో ఇలాంటి యొక్క మ్యాగ్నెట్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే భూమికి దూరం వెళ్ళిన కొద్దీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ, గురుత్వాకర్షణ శక్తి తగ్గిపోతూ ఉంటది, మీ అందరికి తెలిసి ఇది. సో ఆ షూట్ లో వేసుకుంటే ఆ షూట్ లో ద్వారానే మ్యాగ్నెటిక్ ఎనర్జీ అందడం ద్వారా వాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. గురుత్వాకర్షణ పెంచడానికి ఏమీ లేదు కాబట్టి పైకి వెళ్తే గాలిలో తేలుతారు వాళ్ళు. మనం చూస్తూ ఉంటాం ఆ రాకెట్ లో కూడా ఇట్లా జస్ట్ ఎగురుతూనే తిరుగుతూ ఉంటారు వాళ్ళు, మనం టీవీలలో చూసినాం చాలా సార్లు. సో ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ లేకుంటే చనిపోతారు కాబట్టి వాళ్ళకి మ్యాగ్నెటిక్ షూట్లు వాళ్ళు వేసుకొని వెళ్తారనమాట. దాదాపు 84 కోట్ల వాల్యూ ఉంటుంది ఈ షూట్ యొక్క వాల్యూ. కానీ మనకు అంత అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మ్యాగ్నెటిక్ థెరపీకి సంబంధించి ఎన్నో రకాల బుక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. మీరు చదువుకోనొచ్చు కూడా, కొన్ని కూడా చదువుకోవచ్చు, మీ దగ్గర పెట్టుకోండి ఒకటి రెండు బుక్స్. ఇవి అమెజాన్ లో దొరుకుతాయి. మ్యాగ్నెటిక్ థెరపీ అని, ద ఆర్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ హీలింగ్, హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్, మ్యాగ్నెటో థెరపీ, ద సైకాలజీ ఆఫ్ పర్సనల్ మ్యాగ్నెటిజం, బయోమాగ్నెటిజం, ఇట్లా ఎన్నో రకాల బుక్స్ ఉన్నాయి. సిఎండి సార్ కూడా పట్టుకొని కూర్చున్నారు చూడండి, కొన్ని వందల రకాల బుక్స్ ఉన్నాయి. నేషనల్ గా, ఇంటర్నేషనల్ కూడా ఎన్నో రకాల బుక్స్ ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి. మరి ఎన్ని రకాలుగా మనకు హెల్ప్ చేస్తుందని మనం చూసుకుంటే దాదాపుగా 200 రకాలుగా మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ ని మనం వాడడం ద్వారా అన్ని రకాల జబ్బుల్లో మనకు హెల్ప్ చేస్తుంది అనమాట, న్యాచురల్ గా మనం ఆ జబ్బుల నుంచి బయటికి రావడానికి. సో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటి ఉందన్నమాట. అన్ని రకాల జబ్బులకు పనిచేస్తుంది కానీ బయోమాగ్నెటిక్ థెరపీ అనేది ఏ రకమైన జబ్బుకు కూడా మందు కాదు. డాక్టర్ ఇచ్చిన మందులు కంపల్సరీగా వాడుతూనే ఉండాలన్నమాట. సో డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూనే మన ప్రొడక్ట్ ని వాడడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి, దాని ద్వారా ఆక్సిజన్ మంచిగా జరిగి, సో ఎందుకంటే ఆక్సిజన్, బ్లడ్ సర్క్యులేషన్ రెండు కూడా ప్రాపర్ గా జరిగితేనే మన బాడీకి సక్రమంగా అందుతే, అంటే సక్రమంగా జరిగితేనే ఈ రెండు మన బాడీ రిపేరింగ్ అనేది చేసుకుంటుంది. అందువల్ల ఆటోమేటిక్ అన్ని రకాల జబ్బులు నయమవుతాయి. సో మరి వాడుతున్నాం కదా, మన ప్రోడక్ట్ వాడుతున్నాం కదా అని అన్ని రకాల మనం మందులు ఏవి బంద్ చేయొద్దు అనమాట. డాక్టర్ సలహా చెప్పేంత వరకు, డాక్టర్ మీకు మందులు వాడకండి, బంద్ చేయండి అని చెప్పే వరకు మందులు అయితే కంపల్సరీ వాడాల్సిందే. అలాగే కొంతమంది వ్యక్తులు ఇది వాడొద్దు అనమాట. సో ఎందుకంటే డూస్ అండ్ డోంట్స్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి. సో మన ప్రోడక్ట్ కూడా ఒక 3 వ్యక్తులు వాడొద్దు అనమాట. ఎవరంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ ప్రోడక్ట్ మీద పడుకోవద్దు, పేస్ మేకర్ యూజర్ ఈ ప్రోడక్ట్ మీద పడుకోవద్దు, అలాగే హార్ట్ లో పేస్ మేకర్ ఉన్న వాళ్ళు పడుకోవద్దు, అలాగే ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంపు వాడే వాళ్ళు కూడా ఈ ఈ మన మ్యాట్రెస్ మీద పడుకోవద్దు. మళ్ళీ నీళ్లు తాగొచ్చు, బెల్ట్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ ని ఉతుకోవద్దు అనమాట, వాటర్ లో వేసి ఉతుకోవద్దు. అలాగే ఎండకు మనకు హీట్ కి దగ్గరగా ఉంచొద్దు, ఓవర్ హీట్ కి దగ్గరగా ఉంచొద్దు. సో ఈ విధంగా మనం దీనిగానే కాపాడుకుంటే ఈ 3 వ్యక్తులు కాకుండా, సో ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ పుట్టిన తర్వాత బాబు గాని పాప గాని పుట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా బాబు పాపతో సహా మళ్ళీ వాళ్ళు దాని మీద పడుకోవచ్చు. సో అలాగే స్టార్టింగ్ లో ఒక 2 గంటలు వాడుకొని ఒక 1 వీక్ వరకు, తర్వాత కంటిన్యూగా ఎంతసేపు అయినా వాడుకోవచ్చు. సో ఈ విధంగా మనం ప్రొడక్ట్ ని వాడుకోగలిగితే సో అద్భుతం అనమాట. కొంచెం ఈ విధంగా మెయింటెనెన్స్ కూడా చేయగలిగితే దాదాపు 20 నుంచి 25 ఏళ్ళు పనిచేస్తుంది మన ప్రొడక్ట్. ఒకసారి కొంటే మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అనమాట. సో మళ్ళీ మళ్ళీ నెలకు కొనాలా, 2 నెలలకు కొనాలా అనేది కూడా ఏం అవసరం లేదు. ఒకసారి కొంటే కొన్ని సంవత్సరాలు పనిచేస్తుంది, లైఫ్ టైం ప్రొడక్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే అన్ని రకాల లీగల్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ ప్రోడక్ట్ ని తయారు చేయడానికి, మార్కెట్ చేయడానికి. సో మన ఏపీ తెలంగాణ నుంచి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను జస్ట్ నెక్స్ట్ కొన్ని స్లైడ్ల తర్వాత. సో ఐఎస్ఓ సర్టిఫైడ్ కూడా కంపెనీ అనమాట. మన కంపెనీకి ఎన్నో రకాల అవార్డ్స్ కూడా రావడం జరిగింది. సో మెయిన్ గా మనకు కరోనా యోధా అనే అవార్డు రావడం జరిగింది. కరోనా టైంలోనే కంపెనీ కూడా స్టార్ట్ అయింది మనకు. 2021 టైంలో మన కరోనా టైం, 2021 టైంలో కరోనా టైంలో సో ముంబై లాంటి ఏరియాలో ఈ ప్రోడక్ట్ వాడడం వల్లనే కొన్ని వేల మంది సర్వైవ్ అవ్వడం జరిగింది అనమాట. మీరు గమనిస్తే కరోనాలో అందరు చనిపోవడానికి కారణం ఏంటి అంటే ఆక్సిజన్ అందకపోవడమే. మరి మన చుట్టుముట్టు ఉన్న ఆక్సిజన్ కొన్ని లక్షల టన్నుల గాలిలో ఉంది కదా, మరి ఎందుకు అందలేదంటే ఈ కరోనా యాక్చువల్ గా వైరస్ వల్ల బ్లడ్ అనేది గడ్డగట్టుకుపోయేది అనమాట. బాడీలో బ్లడ్ గడ్డగట్టుకుపోతే ఆటోమేటిక్ ఆక్సిజన్ బంద్ అయిపోతుంది, అందువల్లనే ఆక్సిజన్ అందలేదు. మన ప్రోడక్ట్ పనిచేసేది దాని మీద, బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా జరుగుతుంది, ఆక్సిజన్ అందుతుంది. అందువల్లనే కొన్ని వేల మంది సర్వే అవ్వడం ద్వారా
సో మన కంపెనీకి గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ఆయుష్ మినిస్టర్ నుంచి కరోనా యోధా అనే అవార్డు రావడం జరిగింది మన కంపెనీకి. సో అలాగే ఈ బయో మ్యాగ్నెటిక్ థెరపీలు మరి ఎవరెవరు వాడాలి, ఎవరెవరు వాడకూడదు అని కూడా మనం చూసుకుంటే, జబ్బులు ఉన్న వాళ్ళు 100% వాడాలి. ఎందుకంటే న్యాచురల్ గా వాళ్ళని మందులు ఏవైతే మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళకి ఇంకా సపోర్టింగ్ థెరపీ లాగా పనిచేసి తొందరగా రికవరీ అయ్యడానికి పనిచేస్తుంది కాబట్టి. అలాగే రెండవది ఇంకోటి అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వాడాలంటే 100% కాదు 200% వాడాలి, ఉపయోగించాలని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనం చూడొచ్చు ఇక్కడ అనమాట, చిన్న కొటేషన్ ఉంది చూడండి. సో రోగం వచ్చినప్పుడు బాధపడే కంటే ముందు జాగ్రత్తగా మనం కాపాడుకోవడం మంచిది, ముందు జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పొచ్చు అనమాట. శరీరం లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎస్ ఆర్ నో? అందరికీ తెలుసు ఈ విషయం. శరీరం లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకే ఇవాళ హార్ట్ అటాక్ వచ్చినప్పుడే తెలుస్తుంది తప్ప ముందు తెలియదు. ఒక సంవత్సరం ముందు తెలియదు, ఒక నెల ముందు తెలియదు, ఒక రోజు ముందు కూడా తెలియదు ఎవరికి. హార్ట్ అటాక్ వచ్చిన సమయంలోనే తెలుస్తుంది. కానీ అక్కడ మనం చూసుకుంటే అప్పటికప్పుడు తయారై వచ్చింది కాదు హార్ట్ అటాక్ అనేది. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలుగా లోపల జరిగే ఇష్యూ అని చెప్పవచ్చు అనమాట అది. అందువల్ల ముందు జాగ్రత్తగా మనం వాడుకోవడంలో తప్పులేదు. మన ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏమీ లేదు. సో పేపర్లు కూడా రావడం జరిగింది చూడండి, ప్రివెంటివ్ హెల్త్ కేర్ పై దృష్టి పెట్టాలి అని పేపర్లు కూడా రావడం జరిగింది అనమాట. ఇది గుట్టుగా వ్యాధులు అనే ఒక శీర్షిక రావడం జరిగింది అనమాట పేపర్లో. ఎందుకంటే మంచిగా ఉన్నాం అనుకున్న వాళ్ళని దాదాపు అపోలో హాస్పిటల్ వాళ్ళు కొన్ని వేల మందికి టెస్టులు చేశారనమాట. వాళ్ళు మంచిగా ఉన్నాం అనుకున్నారు కదా, మీరు ఒకసారి రండి టెస్టులు చేద్దామని టెస్టులు చేస్తే మంచిగా ఎవరైతే ఉన్నాం అనుకున్నారో వాళ్ళకే బీపీ ఉందంట, షుగర్ ఉందంట, ఫ్యాటీ లివర్ కూడా ఉందంట. పేపర్లో రాయడం జరిగింది అనమాట లైవ్గా. ఇది జస్ట్ ఈ మధ్యలోనే వచ్చిందనమాట ఈ పేపర్ కూడా. ఎప్పుడు అంటే April 7th వచ్చింది చూడండి ఇది. సో మంచిగా ఉన్నాం అనుకున్న వాళ్ళకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అందుకే ముందు జాగ్రత్తగా మన ప్రోడక్ట్ ని వాడడంలో తప్పు లేదు. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు చదువుకోవచ్చు అనమాట. సో మంచిగా ఉన్నాం అనుకున్న వాళ్ళకే దాదాపుగా కొన్ని వేల మంది, దాదాపు 40,000 మంది కంటే ఎక్కువ మందికి ప్రయోగాలు చేశారంట. వాళ్ళు టెస్టులు చేస్తే వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూత్ కూడా హై బీపీ ప్రాబ్లం ఉందంట, లో బీపీ ప్రాబ్లం, చాలా మందికి హైపర్ టెన్షన్, ఫ్యాటీ లివర్ ఇవన్నీ ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో కాబట్టి లీడర్స్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనమాట. సో అందుకనే న్యాచురల్ మ్యాగ్నెటిక్ థెరపీ ప్రొడక్ట్ వాడడం ద్వారా ఆరోగ్యాన్ని చాలా అద్భుతంగా కాపాడుకునే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఫుడ్ మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలన్నమాట. ప్రతి ఒక్కరికి మంచి ఫుడ్ తీసుకోవాలి. అన్హెల్తీ హ్యాబిట్స్ కి దూరంగా ఉండి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ దూరంగా ఉండగలిగితే ఇంకా చాలా బాగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చాలా అద్భుతమైన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయొచ్చు అందరు కూడా. అలాగే ఇక్కడ ఒక్కసారి ఇది గమనించండి, మీరు ఈ స్లైడ్ చూస్తే చాలా క్లారిటీ వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందరు కూడా. ప్రతి ఫ్యామిలీ కూడా ఇవాళ చూసుకుంటే ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఏం చేస్తారు అంటే ఆరోగ్యం కంటే ఎక్కువగా మిగతా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఇవాళ చూడండి, మీ ఇంట్లో ఆరోగ్యాన్ని కాపాడే వస్తువు ఏదైనా ఉందా ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఎవరైతే మెయిన్గా కొత్త వాళ్ళు ఉన్నారో ఒకసారి చూసుకోండి మీరు. సో ఇంట్లో టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, కార్ ఉంటుంది, పెద్ద సోఫా సెట్లు ఉంటాయి, బిల్డింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే వస్తువు ఏది ఉండదని చెప్పొచ్చు అనమాట. సో ఇవాళ చూడండి, ఒక ఫ్రిడ్జ్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఇది పనిచేస్తుంది అనమాట. చాలా మందికి చాలా అంటే రియలైజ్ కూడా అవుతారనమాట దీని గురించి మనం మాట్లాడితే. సో ఏంటి అంటే ఇవాళ ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లు కూడా లేదని చెప్పొచ్చు. కనీసం 20,000 నుంచి 1,00,000, 2,00,000 పెట్టి కూడా ఫ్రిడ్జ్ కొంటున్నారు ఇవాళ చాలా మంది. మరి ఫ్రిడ్జ్ దేనికోసం పనికి వస్తుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ ఒక 500 నుంచి, మోస్ట్లీ ఒక 300 నుంచి 500 రూపాయల కూరగాయల్ని పెట్టుకోవడానికి పనికి వస్తుంది ఆ ఫ్రిడ్జ్ అనేది. పాలకూర కానీ, కొత్తిమీర కానీ, 1 లీటర్ పాలు కానీ, సో లేదంటే వండిన కూరలు, సద్ది కూరలు ఇవన్నీ పెట్టడానికి పనికి వస్తుంది తప్ప ఆరోగ్యాన్ని ఇవ్వదు అది ఎవరికి కూడా. కానీ ప్రతి ఇంట్లో ఈ ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మనం గుర్తు చేసుకోవాలి. మనం ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాం? ఫ్యామిలీ ఆరోగ్యానికి ఇస్తున్నామా, వస్తువుల కోసం ఇస్తున్నామా? సో కొన్ని వేలు లక్షలు పెట్టి కొంటున్నారు అనమాట ఇవాళ. సో మన ప్రోడక్ట్ కంపల్సరీ ఉండాల్సిందా కాదా అనేది ఇక్కడ నుంచి మీరు డిసిజన్ తీసుకోండి. సో ఇవాళ చూడండి, బయట మనం ఇంకా ఎట్లా చూసుకుంటున్నాం అంటే ఎన్ని రకాల ప్రొడక్ట్స్ బయట అవైలబిలిటీ ఉన్నాయంటే, మన కార్ అయినా బైక్ అయినా ఎన్నో రకాల ప్రొడక్ట్స్, ఆటోమొబైల్స్ బయట ఉన్నాయి. అవన్నీ ఏదైనా ఖరాబ్ అయిపోయినా కూడా మనకు బయట తెచ్చుకోవచ్చు, దొరుకుతాయి. అయినా సరే మనం వాటికి జాగ్రత్తగా సర్వీసింగ్ చేపిస్తాం క్లియర్ గా. అంటే ఎవ్రీ 3 నెలలకు కంపల్సరీ సర్వీసింగ్ చేపిస్తాం. ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బాగాలేదంటే ఆ పెట్రోల్ బంక్ ఇంకో దూరంగా ఉన్నా సరే ఆడికి పోయే పోపించుకొస్తాం. కానీ మన ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం, మన ఆర్గాన్స్ ఎంత ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ. మన లంగ్స్, బ్రెయిన్, లివర్, హార్ట్,
సో ఇవన్నీ చూసుకుంటే దాదాపు 328 కోట్ల వాల్యూ ఉంటుందంట వీటన్నిటికీ. కానీ వీటిని మనం జాగ్రత్త చూడడం లేదు. పోయినాక చూద్దాంలే అనుకుంటున్నారు చాలా మంది. అయినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు కానీ అయినాక చూసేది ఏముంటది అనమాట, హాస్పిటల్లోకి వెళ్ళి లక్షల లక్షలు బిల్లు పెట్టడమే ఉంటది అనమాట. కాబట్టి ముందు జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సో మన ప్రొడక్ట్ న్యాచురల్ ప్రొడక్ట్ అన్నమాట. జస్ట్ చూడండి, ఈ విధంగా ఒక 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 ఐడియా కోసం ఇది చెప్పడం జరుగుతుంది అనమాట. ఒక ఐడియా మీరు ఆలోచించండి, అర్థమైపోతుంది ప్రతి ఒక్కరికి ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి, ఎంత ఆర్గాన్స్, ఎంత ఒకసారి మీరు చూడండి కిడ్నీ, లివర్ ఒక్కసారి కానీ ఖరాబ్ అయిపోయిన వాళ్ళని బయట చూడండి, కొన్ని లక్షల రూపాయలు ఇస్తామన్నా కూడా ఇచ్చేటోళ్ళు లేరు. కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ కొన్ని లక్షల కోట్లు పెడతామన్నా కూడా ఇచ్చేవాళ్ళు లేరనమాట. కాబట్టి ముందు జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మంచి నీళ్ళు తాగాలి, హ్యాపీగా మనలాంటి మ్యాట్రెస్ వాడితే మంచి నిద్ర పడుతుంది, మంచి నిద్రపోవాలి. సో ఇవన్నీ కూడా మన ఆర్గాన్స్ బాగా చూసుకోవడానికి ఉపయోగపడతాయి. ఒక్కసారి ఆలోచించండి, మీ డబ్బును ఎప్పుడు ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్లో ఖర్చు పెడతారా, లేదంటే ముందు జాగ్రత్తగా ఆలోచించి చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలా? నిర్ణయం మీదే అని చెప్పొచ్చు. ఎస్ లీడర్స్, మరి ఈ ప్రోడక్ట్ వల్ల ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయంటే, సో అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఇవన్నీ కూడా జస్ట్ ఇమేజ్ రూపంలో, మీకు వీడియోల రూపంలో కావాలంటే కొన్ని వేల టెస్టిమోనీస్ ఇప్పుడు తెలుగులో కూడా ఉన్నాయి. యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేసి కూడా చూడొచ్చు అనమాట. సో మేము కూడా పంపిస్తూ ఉంటాం రెగ్యులర్ గా. కొన్ని వేల మందికి మన ఏపీ తెలంగాణలోనే రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ చుట్టుముట్టు కూడా చాలా మంది ఉన్నారు. ఇండియా లెవెల్లో చూసుకుంటే దాదాపుగా కొన్ని లక్ష టెస్టిమోనీ కంటే ఎక్కువనే ఉన్నాయన్నమాట. లక్షల టెస్టిమోనీలు ఉన్నాయి ఆల్రెడీ. వాడిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా మన ప్రోడక్ట్ వాడినందుకు ఫీల్ అవుతారు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరు కూడా. సో ఇలాంటి రిజల్ట్స్ ఎన్నో ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. మనకు ప్రతి ఒక్క బాడీ డిసీజ్ సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాము. డాక్టర్ ఇచ్చిన మందులు ఖచ్చితంగా వాడాల్సిందే. మన ప్రోడక్ట్ ఒక ఆల్టర్నేటివ్ థెరపీ లాగా పనిచేస్తుంది తప్ప డాక్టర్ మందులకి బదులుగా కాదు. డాక్టర్ మందులు కంపల్సరీ వాడాల్సిందే. మీరు డాక్టర్ మందులు బంద్ చేయాలంటే డాక్టర్ చెప్పేదాకా మీరు మందులు వాడాల్సిందే. మీ టెస్ట్ల రూపంలో, టెస్ట్లు వచ్చిన తర్వాత రిపోర్ట్లు చూసి మీ డాక్టరే మీ మందులు బంద్ చేపిస్తాడు. అది ఏవేదైనా ఓకే, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ అటాక్, క్యాన్సర్ ఏవైనా పర్లేదు, డాక్టర్ చెప్పేదాకా మందులు వాడుతూనే ఉండాలి. నెక్స్ట్, సో మనకు ఆరోగ్యంతో పాటుగా మనకు అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్లు కూడా ఉన్నాయన్నమాట. ఇవాళ అగ్రికల్చర్ సంబంధించి కూడా మనకు వినోదిని మేడం ఎవ్రీ వెడ్నెస్డే కూడా తీసుకుంటారనమాట. సో అగ్రికల్చర్ ఇవాళ పంటల ఆరోగ్యం కోసం అని చెప్పొచ్చు అనమాట. ఇవాళ బయట కెమికల్స్ ఎక్కువ అయిపోయింది అనమాట. పంటల విషయంలో చాలా కెమికల్స్ వాడుతున్నారు ఇవాళ రైతులు. తెలిసి తెలియక పంటల్ని కాపాడుకోవడానికి చాలా కెమికల్స్ యూజ్ చేస్తున్నారంట. దానివల్ల ఈ మధ్యలో ఒక పేపర్లో రావడం జరిగింది, ఆ కెమికల్స్ అన్ని కూడా బాడీలోకి వెళ్ళి చాలా రకాల అనర్థాలు అనేది జరుగుతుంది అని. సో మనది ఒక ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్లు కూడా రావడం జరిగింది అనమాట మనకి ఈ బయోటోరియంలో. సాయిల్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్, ఈ స్ప్రెడ్, ఈ రిపెలెంట్ అని ఈ ప్రొడక్ట్లు ఇవన్నీ ఉంటాయి. ఒక కిట్ లో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఒక ఎకరాకి దాదాపుగా 6,000 రూపాయలు ఖర్చు వస్తుంది, 6,500. చాలా అద్భుతమైన హీలింగ్ వస్తుంది. న్యాచురల్ అంటే ఆర్గానిక్ పంటలాగా కూడా తయారైపోతుంది. కంటిన్యూగా ఒక 3-4 పంటలకి మీరు వాడితే తర్వాత నుంచి మొత్తంగా ఆర్గానిక్ అయిపోతుంది అనమాట. ఇలాంటి ఫర్టిలైజర్స్ వాడాల్సిన అవసరం ఉండదు. సో ఈ విషయం గురించి మీకు యూట్యూబ్ లో కూడా వీడియో ఉంటుంది. సో వినోదిని మేడం గారు చాలా ఉన్నాయి. సో మీరు ప్రాపర్ గా చూడొచ్చు అనమాట. అలాగే మనకు ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు న్యాచురల్ హెల్దీ ఫుడ్ మోర్ పవర్ కూడా ఉందన్నమాట. సో మనకు శ్రీనివాస రిజిస్ట్రేషన్ కూడా తీసుకుంటాడు. అంటే ఇవాళ మనకు న్యాచురల్ గా ఆరోగ్యంగా ఉండడానికి అన్ని రకాలుగా పంచభూతాలు అంటున్నాం కదా మనం, పంచభూతాలకు సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్లు మనకు ఈ బయోటైంలో రాబోతున్నాయి అని చెప్పొచ్చు. అది ఫుడ్ కావచ్చు, రాబోయే టైంలో ఎయిర్ కూడా సంబంధించింది వచ్చేస్తుంది అనమాట. మనకు చెప్పాలంటే ఇంకా ఫుడ్, గాలి, నీరు, సో భూమి అన్ని రకాలుగా మనకు కవర్ చేయబోతుందని చెప్పొచ్చు. మరి చూసారు కదా ఇక్కడ ఈ బయోటైంలో ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మనతో పాటు మనకు పంటలకు కూడా ఉన్నాయి మనతో పాటు ప్రొడక్ట్లు. ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు ఇక్కడ మనం ఈ బయోటోరియంలో. సో రియల్ గా కోటీశ్వర్లను కూడా తయారు చేయొచ్చు అనమాట మన ఈ బయోటోరియంలో ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా. సో ఇన్కమ్ ఆపర్చునిటీ ఇన్ ఈ బయోటోరియం. సో చూద్దాం మరి. సో ఇంత అద్భుతమైన, సో మీకు మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకోండి, ఇంత అద్భుతమైన ప్రోడక్ట్లు మనం వాడాలా లేదా, మన చుట్టుపక్కల వాళ్ళకి వాడించాలా లేదా, ప్రమోట్ చేయాలా లేదా అనేది ఒక్కసారి మీరు క్వశ్చన్ వేసుకుంటే కూడా 100% ఎస్, అవును అనే సమాధానమే మీకు వస్తుంది అనమాట ఖచ్చితంగా.